మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్ కి కాల్ చేయండి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తయిందని సిబిఐ అధికారులు సుప్రీంకోర్టుకు నివేదించారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ అధికారుల దర్యాప్తుతో ఏకీభవిస్తుందా లేదంటే ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయాలని ఆదేశిస్తుందా అనే అంశం పైన ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఇందుకు సంబంధించి తదుపరి విచారణ జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో సమాచారం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ కేసులో వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి ఎంతవరకు సిబిఐ దర్యాప్తుతో అంగీకరిస్తారు, లేదంటే ఈ దర్యాప్తు ఇంకా కొనసాగాలని ఆమె సుప్రీంకోర్టుకు మళ్ళీ వెళ్లే అవకాశం ఉందన్న ఒక చర్చ కూడా జరుగుతోంది. ఇదే నేపథ్యంలో గతంలో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలంటూ సునీతారెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తెలంగాణ హైకోర్టు అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. ఆ బెయిల్ ను రద్దు చేయాలన్నది ప్రధానంగా సునీత వాదన. ఎందుకంటే అవినాష్ రెడ్డి సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు, బెదిరిస్తున్నారని. ఈ నేపథ్యంలోనే ఆమె కోర్టుకు వెళ్ళింది. అయితే సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి 3 కీలక ప్రశ్నలు సిబిఐని అడిగింది. ఆ సందర్భంలో ఈ కేసులో ఇంకా దర్యాప్తు అవసరమా అని అడిగింది. అదే సందర్భంలో రెండో ప్రశ్నగా ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తూనే మరోవైపు ఏకకాలంలో ట్రయల్ నిర్వహించవచ్చా అని సిబిఐ అధికారులను ప్రశ్నించింది. ఆ తర్వాత మూడో ప్రశ్నగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొంతమంది పేర్లు చెప్పాలంటూ సిబిఐ అధికారి రామ్ సింగ్ బలవంతం చేస్తున్నారు. అదేవిధంగా సునీత దంపతులు తనను బెదిరిస్తున్నారంటూ వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కడప కోర్టులో క్లోజర్ రిపోర్ట్ను పోలీసులు మరో రకంగా దాఖలు చేశారు. ఆ రోజున కృష్ణారెడ్డి ఆ విధంగా రామ్ సింగ్ పైన సునీత దంపతుల పైన కేసు నమోదు చేయడానికి అవినాష్ రెడ్డి ఒత్తిడి కారణం. అవినాష్ రెడ్డి అధికార బలంతో ఆ రోజు కృష్ణారెడ్డితో ఆ విధంగా చేయించారంటూ క్లోజర్ రిపోర్ట్ దాఖలు చేసినటువంటి సందర్భంలో దానిపైన కూడా సమాధానం చెప్పాలని సిబిఐ అధికారులని ప్రధానంగా సుప్రీంకోర్టు 3 ప్రశ్నలు సంధించినటువంటి నేపథ్యం. ఇప్పుడు సిబిఐ అధికారులు కేసుకు సంబంధించి దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు నివేదించినటువంటి నేపథ్యంలో అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ సంబంధించినటువంటి కేసు విచారణ కూడా ఇక కొనసాగుతుందా, అవసరం ఉందా అన్న ఒక చర్చ కూడా తెర మీదకి వస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం పైన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ కొనసాగుతుందా లేదా అనే అంశం ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా వివేకానంద రెడ్డి కూతురు సునీతారెడ్డి ఈ కేసుకు సంబంధించి సిబిఐ విచారణతో సంతృప్తి పడుతుందా లేదా అసంతృప్తి వ్యక్తం చేసి మళ్ళీ కోర్టుకు వెళ్తుందా అనే అంశం పైన ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన విచారణ ఆధారపడి ఉందన్నది రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు సిబిఐ అధికారులు నివేదించారు. నెక్స్ట్ సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం పైన కేసు విచారణ జరగాల వద్దా అనే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అదే సందర్భంలో ఈ కేసుకు సంబంధించి రాజకీయంగా తెలుగుదేశం పార్టీ కుట్రలు పన్నకుండా ఉంటుందా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా ప్రయత్నం చేస్తోంది. ఇదే సందర్భంలో ఈ కేసులో వైఎస్ కుటుంబ సభ్యుల పాత్ర లేదని, వైఎస్ అవినాష్ రెడ్డి పాత్ర లేదని తేలితే వైఎస్ సునీత రెడ్డిపై ఒత్తిడి తీసుకొచ్చి ఈ కేసులో మరీ విచారణ జరిపించాలి, ఈ కేసు విచారణ జరగాలి, ఈ కేసులో ఇంకా అనుమానాలు ఉన్నాయి, పూర్తిగా విచారణ జరగలేదు, న్యాయం జరగలేదని సునీతారెడ్డితో మళ్ళీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే విధంగా ఏమైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నా అనే ఒక చర్చ కూడా జరుగుతోంది.